దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనం చేసే పనికి ప్రతిఫలం దొరుకుతుంది. ఆ ఫలాన్ని మనము అధికం చేసుకోవాలని, రెట్టింపు మన యొక్క కష్టాన్ని వృద్ధి చేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు ఈనాడు మనం చేస్తూ ఉన్నాం. ప్రతి మనుష్యుడు తాను చేసే కష్టము, తనకొచ్చే ఆదాయము కానీ, తనకొచ్చే వనరులను ఉపయోగించుకొని, తనకున్న సామర్థ్యాలను ఉపయోగించుకొని తన ఫలాన్ని అధికం చేసుకొని ఆ సంతోషముతో కుటుంబాలన్నీ హోదాతో ఉన్నతమైనటువంటి స్థితిలో జీవించాలని ఆశపడుతూ ఉంటారు. మంచిది, అది అవసరము కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ లోకంలోనే కాదండి, పరలోకములో కూడా మనము ఫలము అధికం చేసుకోవాలి అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం మనము చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంది. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందు మన ఫలము అధికము కావాలి అంటే మనమేం చేయాలి? పరలోకమందు మనము రెట్టింపు ఫలాన్ని పొందుకోవాలంటే, మన ఫలము అధికము కావాలంటే మనమేం చేయాలంటే పైనే చెప్తూ ఉంటారు. జనులు యేసు ప్రభు వారి నిమిత్తము, సువార్త నిమిత్తం మనల్ని హింసించి, నిందించి, అవమానపరిచి, మన మీద లేనిపోని చెడ్డ మాటలన్నీ ప్రచారం చేసి, మనల్ని ఒక బ్యాడ్ చేసిన, సమాజంలో చిన్నచూపు చూస్తున్న అనేక నిందలు మన మీద మోపినప్పుడు మనమేం చేయాలంటే సంతోషించి ఆనందించాలి. సంతోషించి ఆనందించాలి. అప్పుడు పరలోకమందు మన ఫలము అధికమవుతుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిస్తున్నాడండి. క్రైస్తవుడిగా బ్రతుకుతున్నందుకు, క్రీస్తుని అంగీకరించినందుకు, పరిశుద్ధ జీవితము నువ్వు చేస్తూ ఉన్నందుకు, పరిశుద్ధ మార్గములో నువ్వు నడుస్తూ ఉన్నందుకు, సువార్త వ్యాప్తి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు నీకు నిందలు, హింసలు, అవమానాలు, ఉపద్రవాలు, అనేక ఎదురయ్యే సమస్యలన్నిటినీ నువ్వు భరించుకొని ఆనందించి సంతోషించగలిగితే పరలోకంలో నువ్వు ఫలము అధికమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు క్రైస్తవుడైనందుకు అవమానపరచబడుతున్నావా? యేసుక్రీస్తు వారిని నువ్వు సొంత రక్షణగా అంగీకరించినందుకు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చిన్నచూపు చూస్తూ ఉన్నారా? నీ ఇంట్లో వాళ్ళే నిన్ను తక్కువగా చూస్తూ ఉన్నారా? నీ కొలీగ్స్, నీ బంధువులు, నీ రక్త సంబంధికులే నిన్ను అంటరాని వాడిగా చూస్తున్నారా? నిన్ను నిందిస్తున్నారా? నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నారా? మిమ్మల్ని దూషిస్తున్నారా? ద్వేషిస్తున్నారా? మీకు హింసలు కలుగు చేస్తూ ఉన్నారా? అయితే ఆనందించి సంతోషించుడి. సంతోషించుడి. పరలోకమందు మీ ఫలము అధికమవుతుందండి. పరలోకమందు మన ఫలము అధికం చేసుకుంటే ఒకసారి అది జీవితాంతము కొనసాగుతుందండి. యుగ యుగాలు తరతరాలు ఆ అధికమైనటువంటి ఫలాన్ని మనము స్వతంత్రించుకుంటాం. ఆ అధికమైనటువంటి ఫలాన్ని మనము అనుభవిస్తామండి. ఈ భూలోకములో అయితే అది తాత్కాలికమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, 70-80 సంవత్సరాలు, మహా ఉంటే ఒక 90 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకం మనం ఇక్కడ. ఈ 90 సంవత్సరాల టైంలోనే మనకి ఏదన్నా ఫలం అధికం చేసుకున్నా, రెట్టింపు చేసుకున్నా, 4 గంటలు చేసుకున్నా, ఆ తర్వాత దీన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిందేనండి. అయితే పరలోకంలో మనం ఫలం సంపాదించుకుంటే అది శాశ్వత కాలం ఉంటుంది, అది యుగయుగాలు ఉంటుంది. దేవుడు ఉన్నంత వరకు, మనం ఉన్నంత వరకు యుగయుగములు మనం ఆ అధికమైనటువంటి ఫలంలో ప్రవేశించి ఆ ఫలాన్ని మనం అనుభవిస్తూ ఆనందిస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, చెడ్డ మాటలు మీ మీద పలికినప్పుడు, మీకు నిందలకు గురి చేసినప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి. మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.